గుంటూరు జిల్లా వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. అధిష్టాన వైఖరిపై తాడిశెట్టి బ్రదర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తన తమ్ముడిని తీవ్రంగా అవమానించారని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు ఆరోపించారు. తాము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని గౌరవం కోసం పనిచేస్తామన్నారు. వైసీపీ నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నామని తాడిశెట్టి వెంకట్రావు చెప్పారు. ఇప్పటి వరకు తాను రాజకీయంగా దూరంగా ఉన్నా ఇప్పుడు కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా వైసీపీ నేతల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు చేయబోయే రాజకీయ పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే విషయంపై తాడిశెట్టి మురళి స్పందించారు. వైసీపీ గెలుపుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు. 5 ఏళ్లు ఎంతో సహనంతో ఎదురు చూసినా పదవులు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏ జిల్లాలో పదవులు పొందిన వైసీపీ నేతల కంటే తమకు ఏం తక్కువని ప్రశ్నించారు. తమకు వైసీపీలో ఎంతో అన్యాయం జరిగిందన్నారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో వైసీపీకి చూపిస్తామన్నారు తాడిశెట్టి మురళి. గుంటూరు జిల్లా వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. అధిష్టాన వైఖరిపై తాడిశెట్టి బ్రదర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తన తమ్ముడిని తీవ్రంగా అవమానించారని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు ఆరోపించారు. తాము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని గౌరవం కోసం పనిచేస్తామన్నారు. వైసీపీ నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నామని తాడిశెట్టి వెంకట్రావు చెప్పారు. ఇప్పటి వరకు తాను రాజకీయంగా దూరంగా ఉన్నా ఇప్పుడు కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. జిల్లా వైసీపీ నేతల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు చేయబోయే రాజకీయ పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే విషయంపై తాడిశెట్టి మురళి స్పందించారు. వైసీపీ గెలుపుకు తాము శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు. 5 ఏళ్లు ఎంతో సహనంతో ఎదురు చూసినా పదవులు మాత్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏ జిల్లాలో పదవులు పొందిన వైసీపీ నేతల కంటే తమకు ఏం తక్కువని ప్రశ్నించారు. తమకు వైసీపీలో ఎంతో అన్యాయం జరిగిందన్నారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో వైసీపీకి చూపిస్తామన్నారు తాడిశెట్టి మురళి. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మరి తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీపై మొత్తంగా చూసుకుంటే ఒక తిరుగుబాటు బావుట ఎగరవేశారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? పూర్తిగా గుంటూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు తాడిశెట్టి బ్రదర్స్ ఎప్పటి నుంచో వాళ్ళు 2019 నుంచి కూడా వైసీపీలో కొనసాగుతా ఉన్నారు. అయితే వాళ్ళు ఒకసారిగా ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం పెట్టారు. ఆత్మీయ సమావేశం పెట్టి వైసీపీలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. వైసీపీలో ఆ తాడిశెట్టి మురళి చేరినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత లేకపోగా అక్కడ పూర్తిగా అవమానిస్తున్నారని చెప్పేసి కూడా ఆ తాడిశెట్టి బ్రదర్స్ ఈ రోజు చెప్పడం జరిగింది. దాంతో పాటు తాడిశెట్టి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. పూర్తిగా మా తమ్ముడిని తమ్ముడు అంటే తాడిశెట్టి మురళిని పూర్తిగా అవమానించారు. ఈ వైసీపీ పార్టీ కోసం ఎంతో సేవ చేశాము. అదేవిధంగా పత్తిపాడు కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆ వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించామని చెప్పేసి కూడా తాడిశెట్టి వెంకట్రావు చెప్పడం జరిగింది. అయితే ఇదొక్కెత్త అయితే తాడిశెట్టి వెంకట్రావు సవాల్ విసరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైసీపీలో కొనసాగం, ఈ వైసీపీలో పూర్తిగా కూడా రెడ్ల పాలన కొనసాగుతా ఉంది, కాబట్టి నా టార్గెట్ అంతా కూడా రెడ్డి కమ్యూనిటీ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి తోడుగా వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఓటమికి మేమంతా పాకులాడతాం, వైసీపీ ఓటమికి ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు తాడిశెట్టి వెంకట్రావు మాట్లాడిన
మాటలు మాత్రం గుంటూరులో ఒక హాట్ టాపిక్ గానే మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు. దానికి తోడుగా 2004 ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తాడిశెట్టి వెంకట్రావు కుటుంబానికి ఇక్కడ ఒక మార్క్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే తాడిశెట్టి వెంకట్రావు అదేవిధంగా తాడిశెట్టి మురళికి కూడా వాళ్ళకు ఒక అనుచర గలం ఉంది. అయితే వాళ్ళంతా కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశంలో భారీగానే తరలి వచ్చారు. తరలి రావడమే కాకుండా ఎప్పుడైతే ఆ పార్టీకి విడిపోతున్నామని చెప్పారో వాళ్ళందరూ కూడా టీడీపీలో చేరతారని చెప్పేసి మనం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆ 15 రోజుల్లో ఏ పార్టీలో చేరతామని చెప్పేసి వెలువడిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోపక్క తాడిశెట్టి వెంకట్రావు బ్రదర్స్ అయితే వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. విమర్శలు చేయడమే కాకుండా 15 రోజుల్లో ఏ పార్టీలో చేరతామనేది చెప్తామన్నారు. చెప్పిన తర్వాత పూర్తిగా వైసీపీ కోసమే వైసీపీ ఎక్కడ కూడా గెలవకుండా ఏ పార్టీలో అయితే చేరతామో ఆ పార్టీ కోసం పనిచేస్తామని తప్పితే వైసీపీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా తాడిశెట్టి మురళి చివరి వరకు కూడా ఇప్పటి వరకు వేచి చూసాము, ఏదన్నా మాకు ప్రాధాన్యత ఉంటుందేమో అని వేచి చూసాము, కానీ ఎక్కడ ప్రాధాన్యత మాత్రం లేదు. దానికి తోడుగా వైసీపీలో ఎప్పుడు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంది. చాలా సార్లు ప్రయత్నం చేశాము, అయినప్పటికీ అపాయింట్మెంట్ కూడా కనీసం దొరకలేదు. దానికి తోడు పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కోటరీ ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఒక గోడలాగా నలుగురు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ కోటర్ని దాటి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ జరిగేది వేరు, అక్కడ చెప్పేది వేరు. ఇక్కడ ఎవరైతే ఆ కోటర్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఫేవర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు తప్పితే ఇతరులని వాళ్ళు బ్యాడ్ గా చూపెడతారంటూ కూడా తాడిశెట్టి వెంకట్రావు సోదరులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆత్మీయ సమావేశం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి బలగాన్ని కూడా వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేశారు. చూపెట్టే ప్రయత్నమే చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా వైసీపీపై తీవ్ర విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.